సో ఇన్నాళ్ళ వెయిటింగ్ తర్వాత డీమన్ స్లేయర్ 4th సీజన్ అయితే వచ్చేసింది. దీనికోసం నేనైతే పర్సనలీ చాలా వెయిట్ చేశాను. సో ఈ రోజు అయితే మనం దీని ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఒక పాత క్యాసిల్ అయితే చూపిస్తారు. అండ్ అక్కడ ఎవరు ఉండరు. దీని వల్ల డీమన్స్ అన్ని ఆ క్యాసిల్ అయితే స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ డీమన్స్ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ లో ఉండే మనుషులందరినీ కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళని కాపాడడానికి విండ్ హషీరా సానేమి ఆర్ సర్పెంట్ హషీరా ఒబనైని పంపిస్తారు. ఇంకా వీళ్ళతో ఇంకా ఇద్దరు లో ర్యాంక్ డీమన్ స్లేయర్స్ ని కూడా పంపిస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఒక డీమన్ అయితే కనిపిస్తుంది. అది ఒక లేడీని అయితే కిడ్నాప్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆ డీమన్ ని ఫాలో చేసుకుంటూ ఈ క్యాసిల్ లోకి అయితే వెళ్తారు. అక్కడ చాలా డీమన్స్ ఉంటాయి. ఇంకా అవి వెంటనే వీళ్ళపై అటాక్ అయితే చేస్తాయి. కానీ హషీరాస్ వీళ్ళని అయితే ఈజీగా చంపేస్తారు. ఇప్పుడు హషీరాస్ అయితే ఇంకా మిగిలి ఉన్న ఇద్దరు డీమన్ స్లేయర్స్ ని అయితే బయటికి పంపిస్తారు. వీళ్ళని కాపాడాలి, ఇంకా డీమన్స్ ని చంపాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో వాళ్ళిద్దరిని అయితే బయటికి పంపిస్తారు. అండ్ ఈ ప్లేస్ చూడడానికి అయితే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది డీమన్స్ ని వీళ్ళు ఒక్క ప్లేస్ లో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు సానేమికి అయితే ఆ అమ్మాయి అరుపు అయితే వినిపిస్తుంది. ఇప్పుడు సానేమి వెంటనే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్తాడు. అండ్ అక్కడ చాలా డీమన్స్ ఉంటాయి. ఇప్పుడు సానేమి విండ్ బ్రీజింగ్ సెకండ్ ఫామ్ ని అయితే యూస్ చేసి ఆ డీమన్స్ అన్నిటిని చంపేస్తాడు. ఇంకా ఒబెనే సర్పెంట్ బ్రీజింగ్ కి 5th ఫామ్ ని అయితే యూస్ చేసి మిగిలిన డీమన్స్ ని అయితే చంపేస్తాడు. ఇప్పుడు ఆ డీమన్ కి అయితే అర్థమైపోతుంది వీళ్ళు నార్మల్ డీమన్ స్లేయర్స్ అయితే కాదని. సో అది అక్కడి నుంచి అయితే తప్పించుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ డీమన్ అయితే ఫాలో చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఫాలో చేసేటప్పుడు అక్కడైతే చాలా డీమన్స్ అయితే వీళ్ళపై అటాక్ అయితే చేస్తాయి. ఒబనాయ్ అంటాడు, నువ్వైతే ఆ అమ్మాయిని కాపాడు, నేను ఈ డీమన్స్ అయితే చూసుకుంటానని. ఇప్పుడు ఒబనాయ్ అయితే సర్పెంట్ బ్రీతింగ్ యొక్క 3rd ఫామ్ అయితే యూజ్ చేస్తాడు. అండ్ అన్ని డీమన్స్ అయితే చంపేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసి అయితే ఆ డీమన్ అయితే ఆ అమ్మాయిని అయితే పడేస్తుంది. ఇప్పుడు దీన్ని చూసి వెంటనే ఒబనాయ్ అయితే ఆ అమ్మాయిని అయితే పట్టుకుంటాడు. దీని తర్వాత ఇద్దరు హషీరాస్ అయితే ఆ డీమన్ అయితే మళ్ళీ ఫాలో చేస్తారు. అండ్ వెంటనే వీళ్ళు ఒక ఇంట్లోకి అయితే దూకుతారు. వాళ్ళ ముందు అయితే ఇన్ఫినిటీ క్యాసిల్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చూసి వీళ్ళకైతే ఏమీ అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు ఈ క్యాసిల్ అయితే ఫస్ట్ టైం చూసారు. అండ్ ఒకటేసారి ఆ క్యాసిల్ అయితే అక్కడి నుంచి మాయమైపోతుంది. దీని తర్వాత మనం అయితే కానావుని అయితే చూస్తాం. ఇప్పుడు ఆమె అయితే ఒక మిషన్ అయితే కంప్లీట్ చేసి తిరిగి వస్తుంది. దీని తర్వాత ఆమె డైరెక్ట్ గా షినోబిని అయితే కలుస్తుంది. ఇప్పుడు షినోబు కనావుకి అయితే సోర్డ్ స్మిత్ విలేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ ఇద్దరు అప్పర్ ర్యాంక్ డీమన్స్ అయితే అటాక్ చేశారు. కానీ మొయిచిరో, మిసురి ఇంకా తాంజినో కలిసి ఆ డీమన్ అయితే చంపేశారు. ఇంకా నెజుకో కూడా పగలు భూమి మీద తిరగొచ్చు. ఆమె డీమన్ అయినప్పటికీ కూడా సూర్యుడి వేడికి ఆమె బయటికి రావచ్చు. అండ్ ఇది చాలా పెద్ద విషయం. దీని వల్ల ముజాంగ్ నెజుకో కోసం అయితే పక్కా వస్తాడు. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవడానికి అర్జెంట్ హషీరా మీటింగ్ అయితే పెట్టారు. దీని వల్ల షినోబుకి అయితే ఉబయాషి మెన్షన్ కి అయితే వెళ్ళాలి. దీని తర్వాత మనకి తాంజిరోని అయితే చూపిస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న తను తాంజిరోకి ఏం చెప్తాడంటే సోర్డ్ స్మిత్ విలేజ్ వాళ్ళు అయితే ఆ విలేజ్ ని అయితే వదిలిపెట్టి వేరే ప్లేస్ కి అయితే షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లొకేషన్ అయితే డీమన్స్ కి అయితే తెలిసిపోయింది. అండ్ వాళ్ళు మళ్ళీ వీళ్ళపై అటాక్ అయితే చేయొచ్చు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందని ముందు నుంచే కొన్ని ఖాళీ విలేజ్లను అయితే వీళ్ళ కోసం ఉంచారు. దాంతో ఇప్పుడు ఇక్కడ డీమన్ అటాక్ చేస్తేనైతే వీళ్ళు వేరే విలేజ్ కి వెంటనే షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు తాంజిరో అయితే ఒక నెల తర్వాత కళ్ళు తెరిచాడు. సో దొరికిందల్లా తినడమే ఇప్పుడు అతని పని. ఎందుకంటే మిక్సురి కూడా చాలా తింటుంది. ఇతను కూడా మిక్సురి లాగా చాలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు కాకుషి చెప్తాడు ఏంటంటే ఇప్పుడు నెజుకి బయట తిరగొచ్చు కదా, సో ముజాక్ ఎప్పుడైనా వీళ్ళపై అటాక్ చేయొచ్చు. సో వాళ్ళు ఇప్పుడు చాలా అలర్ట్ గా ఉన్నారు. దీని తర్వాత మనకి హషీరా మీటింగ్ అయితే చూస్తారు. దాంట్లో ఇంకా ఇక్కడ హషీరా మీటింగ్ లో సానేమి ఇంకా ఒబెనే చాలా లేట్ గా వస్తారు. ఇప్పుడు సానేమి అయితే చాలా కోపంగా ఉంటాడు. అంటే అతని ఫైట్ అప్పర్ ర్యాంక్ డీమన్ తో ఇంకా జరగలేదు. ఇప్పుడు టోన్ హషీరా గ్యోమి అయితే చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఇంకా మిసురి ఇంకా మోయిచు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా 2 అప్పర్ ర్యాంక్ డీమన్స్ అయితే చంపేశారు. ఇప్పుడు వీళ్ళైతే మాస్టర్ కగాయా వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ మీటింగ్ లో మాస్టర్ యొక్క వైఫ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆమె చెప్తుంది మాస్టర్ హెల్త్ అయితే ఏమీ బాగోలేదు, ఆయన లేచే పరిస్థితిలో కూడా లేడు, ఆయన చెప్పలేము ఆయన ఇక్కడికి ఎప్పటికీ రాలేడేమో. ఇది విని హషీరాస్ అందరూ అయితే చాలా బాధపడతారు. ఇంకా మాస్టర్ వైఫ్ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు నెజుకో కూడా ఎండకి తిరగగలదు. దీన్ని తెలుసుకున్న మొజాక్ అయితే నెజుకి కోసం అయితే తప్పక అవుతాడు. అంటే తొందరలోనే వీళ్ళకి ముజాక్ తో ఫైట్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇంకా ఆమె చెప్తుంది మొన్న జరిగిన ఫైట్ లో ముసుయి ఇంకా మొయిచిరో ముఖం మీద ఒక మార్క్ అయితే వచ్చింది. ఆమె తెలుసుకోవాలనుకుంటుంది వీళ్ళకి ఈ మార్క్ ఎలా వచ్చిందని. ఎందుకంటే సెంగోకు పీరియడ్ సమయంలో అప్పుడు వాళ్ళకు కూడా ఈ స్పెషల్ మార్క్ అయితే వచ్చింది. ఫస్ట్ బ్రీతింగ్ యూజ్ చేసే వాళ్ళు ముజాక్ నైతే కొంచెంలో చంపేసేవారు.
ఇది విని ఆషిరాస్ కి అయితే ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఆషిరాస్ కి అయితే దీని గురించి తెలియదు. దీనిపై ఆమె చెప్తుంది, ఇది నాకు కూడా తెలియదు, ఇది నిజంగా జరుగుతుందా అని. ఎందుకంటే ఇవి కథల్లోనే విన్నాం అండ్ దీని గురించి అయితే ఒక బుక్ లోనైతే రాశారు. ఎప్పుడైనా ఈ మార్క్ ఏదైనా వ్యక్తి ముఖంపై వస్తుంది, అతని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా ఆ మార్క్ అయితే వస్తుంది. అండ్ ఈ జనరేషన్ లో ఎవరైతే ఫస్ట్ మార్క్ వచ్చిందో అతను ఏ హషిరాన్ అయితే కాదు అండ్ అతని పేరు వచ్చేసి తాంజీరో. కానీ ఈ విషయం తాంజీరో కూడా తెలియదు అతనికి ఆ మార్క్ ఎలా వచ్చిందని. దీని వల్ల ఆమె మిక్సూరి ఇంకా మూయిచో అయితే అడుగుతుంది. ఇప్పుడు మిక్సూరి అయితే తాంజీరో లాగానే ఏమీ అర్థం పర్థం లేని మాటలు అయితే మాట్లాడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకైతే ఏమీ అర్థం కాదు. దీని తర్వాత మూయిచూరో చెప్తాడు ఏంటంటే, నాకు తెలియని నా ఫేస్ పై ఈ మార్క్ ఎలా వచ్చిందో అనేది. నాకు ఆ ఫైట్ లోనైతే విషం ఇచ్చారు, దాని వల్ల నేను కదలలేకపోయాను. అక్కడ ఒక బాబు నన్ను కాపాడడానికి వచ్చి అతను చనిపోయేలా ఉన్నాడు. అదే సమయంలో నాకు నా మర్చిపోయిన మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి అండ్ ఎప్పుడైతే నాకు ఈ మార్క్ వచ్చిందో నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది అండ్ నా బాడీ కూడా చాలా వేడెక్కింది. ఈ రెండు కండిషన్ల వల్లనే నాకు మార్క్ రావచ్చు. షినోబు అంటుంది, ఈ రెండు చాలా ప్రాణాంతకంగా ఉన్నాయి, అంటే ఆ మార్క్ రావాలంటే చాలా కష్టపడాలి. కానీ సనేమి అంటాడు, ఇది చాలా ఈజీగా ఉంది. దీనిపై వాటర్ హషిరా గివ్ అంటాడు, నీ చిన్న మెదడుకి అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది విని సానిమికి అయితే చాలా కోపం వస్తుంది. ఇప్పుడు ఆమె అంటుంది, మీరందరూ మార్క్ మేనిఫెస్ట్ ఎలా రావాలో నేర్చుకోండి, ఎందుకంటే మీరు దీని వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు ఆమె అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు గివ్ కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సానేమి అతనితో అంటాడు, ఇప్పుడు ఇంకా మీటింగ్ కంప్లీట్ అవ్వలేదు. దీనిపై గివ్ అంటాడు, మీరు అంతా కలిసి మాట్లాడుకోండి, నాకు దీని వల్ల ఏం యూజ్ లేదు. వెనైక్ అయితే ఈ మాట నచ్చదు. ఇప్పుడు షినోబు గివ్ అడుగుతుంది, నీకేమైందని. దీనిపై గివ్ అంటాడు, నేను మీ అందరికంటే డిఫరెంట్. ఈ మాట విని సానేమికి అయితే చాలా కోపం వస్తుంది. అంటాడు, నువ్వు ఈ మాట ముందు కూడా అన్నావు, నీకు నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నావా. ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే గొడవ పడతారు. ఇప్పుడు గివ్ మీ క్లాప్స్ కొట్టి అందరినీ సైలెంట్ గా ఉండమంటాడు. ఇప్పుడు అందరినీ తిరిగి కూర్చోమని ఆర్డర్ ఇస్తాడు. దీని తర్వాత బటర్ఫ్లై మెన్షన్ లో మనకి తాంజిరోని అయితే చూపిస్తారు. దీంట్లో తాంజిరోకి తెలుస్తుంది ఏంటంటే నెజుకో బయట వేరే అమ్మాయిలతోటి ఆడుకుంటుందని. దీని తర్వాత మనకు జెనిత్సుని చూపిస్తారు. అతను తన మిషన్ కంప్లీట్ చేసుకొని వస్తుంటాడు. ఇప్పుడు దీన్ని చూసి నెజుకో బయటికి వచ్చి వెల్కమ్ బ్యాక్ అని అంటుంది. ఇప్పుడు జెనిత్సుని అయితే నెజుకోని ఫస్ట్ టైం డే టైమ్ లో చూశాడు. దీన్ని చూసి అయితే అతను చాలా షాక్ అవుతాడు. ఇట్లా నెజుకో దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు నా కోసం మాట్లాడడం నేర్చుకున్నావా, ఇది చాలా బాగుంది, వెంటనే నన్ను పెళ్లి చేసుకో, నేను నీకు రోజు షూషి తినిపిస్తాను. ఇప్పుడు దీనిపై నెజుకో అంటుంది, వెల్కమ్ బ్యాక్ ఇనోసుకే, అంటే ఆమెకి జెనిత్సు పేరు కూడా తెలియదు. దీని తర్వాత మనకైతే తాంజిరోని చూపిస్తారు. ఇప్పుడు హెగనైస్ తాంజిరో యొక్క సోడ్ ని అయితే చేస్తాడు. అది చూడడానికి అయితే చాలా కూల్ గా ఉంటుంది. ఇది అదే యూరిచి సోడ్ ఫైట్ టైమ్ లో తాంజిరోకి దొరికింది అండ్ ఆ సోడ్ మీద అయితే స్లే అని రాసి ఉంటుంది. ఇప్పుడు హెగనైస్ చెప్తాడు ఏంటంటే, ఈ సోడ్ అయితే చాలా హై క్వాలిటీ స్టీల్ ని వాడి చేశారు, దీన్ని వాడిన అతను చాలా బలవంతుడు అయి ఉంటాడు. ఈ తల్వార్ అయితే ర్యాంకింగ్ సిస్టమ్ కన్నా చాలా పాతది, ఎందుకంటే ఇప్పుడు వచ్చే సోడ్లలో డిస్ట్రాయర్ ఆఫ్ డీమన్స్ అని రాసి ఉంటుంది. ఇప్పుడు తాంజిరో అడుగుతాడు, ఫైట్ చేసేటప్పుడు అయితే దీనిపై ఈ పేరు లేదు కదా అని. దీని విని ఎగనెస్కు అయితే చాలా కోపం వస్తుంది. అంటాడు, ఈ సోడ్ పూర్తిగా ఎక్కడ కంప్లీట్ అయింది, ఈ సోడ్ ని చేసేటప్పుడు నా బాడీ ఎంత డ్యామేజ్ అయిందో నీకేం తెలుసు, కాట్లు పడ్డాయో నా బాడీకి నీకేం తెలుసు, దీని బదులుగా నువ్వు నీ జీవితం మొత్తం నాకు స్వీట్స్ తినిపించాలి. దీనికి తాంజిరో అయితే ఒప్పుకుంటాడు. ఇప్పుడు గెన్యాని చూపిస్తారు. గెన్యా అయితే తాంజిరో పక్క బెడ్ లోనే ఉంటాడు. అతను అంటాడు, మీరు అరవకండి అని. అప్పుడే విండోని పలగొట్టి ఇనోసుకి అక్కడికి వస్తాడు. ఇది చూసి కాకుషి అయితే చాలా కోప్పడతాడు. ఇప్పుడు గెన్యా అంటాడు, నాకు వేరే గది కావాలి అని. ఇప్పుడు ఇనోసుకి తాంజిరోతో అంటాడు, జాయింట్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వబోతుందని. దీనిపై తాంజిరో అంటాడు, ఏంటి ట్రైనింగ్. దీనిపై ఇనోసుకే అంటాడు, నాకు తెలియదు అండ్ ఈ ట్రైనింగ్ పేరు వచ్చేసి హషిరా ట్రైనింగ్. ఇందులో హషిరాస్ ఏం చేస్తారంటే వాళ్ళకన్నా కింది లెవెల్లో ఉన్న డీమన్ స్లేయర్స్ కి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇది వీళ్ళు తొందరలోనే స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు మనకి ఇది కూడా తెలియదు మొజార్క్ ఏ ప్లాన్ వేసిండు అని. ఇప్పుడు జరగబోయే వార్క్ అయితే మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు గియోమి అంటాడు, అతను రిటైర్ హషిరా హుజుయిని కూడా హెల్ప్ కోసం పిలవబోతున్నాడు. దీనిపై అందరు హషిరాలు అయితే ఈ ట్రైనింగ్ కి అయితే ఒప్పుకుంటారు. కానీ తెలియదు ఎందుకో గివ్ అయితే వీళ్ళతోటి అయితే ఉండడు. దీని తర్వాత తాంజిరో ఇంకా జెనిత్సు ట్రైనింగ్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది జెనిత్సుకి అయితే అస్సలు నచ్చదు, ఎందుకంటే ఇతను ఇంతకుముందుకే మిషన్ అయితే కంప్లీట్ చేసి వచ్చి రాగానే మళ్ళీ ట్రైనింగ్ చేయాలా. దీనిపై తాంజిరో అంటాడు, ఇది మంచి విషయం కదా, మనం హషిరాస్ తో ట్రైనింగ్ తీసుకుంటున్నాం, దీంతో మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఈ మాట వినైతే జెనిత్సుకి నచ్చదు అండ్ జెనిత్సు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ తాంజిరో జెనిత్సుకి అయితే థ్యాంక్ యూ చెప్తాడు, ఎందుకంటే ఫైట్ చేసేటప్పుడు నా కాళ్ళు కూడా కదలడం లేదు, కానీ నువ్వు నేర్పించిన థండర్ బ్రీతింగ్ వల్ల నేను డీమన్ ని పట్టుకొని అతన్ని అక్కడే చంపేశాను. అందుకే మనకు హషిరా ట్రైనింగ్ కూడా చాలా వర్క్ అవుతుంది. ఇప్పుడు జెనిత్సు అయితే ఈ మాట విని చాలా సంతోషిస్తుంది.
ఇస్తాడు అండ్ సంతోషంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. దీని తర్వాత ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ టెన్జన్ హుషుయి ప్లేయర్స్ అందరికి ట్రైనింగ్ అయితే ఇస్తాడు. ట్రైనింగ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళందరూ అయితే చాలా అలసిపోతారు. కానీ హుజుయి వీళ్ళని ఇంకా పరిగెత్తమని అంటాడు. దీన్ని స్టామినా ట్రైనింగ్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడికి హుజుయి ముగ్గురు వైఫ్స్ కూడా వచ్చారు. వీళ్ళ కోసం ఇక్కడ ఫుడ్ అయితే రెడీ చేశారు. ఇప్పుడు హుజుయి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకైతే మూచిరో దగ్గర అయితే ట్రైనింగ్ ఉంటుంది. దీన్ని మూవ్మెంట్ ట్రైనింగ్ అని అంటారు. దీని తర్వాత మిక్సురి ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్, దీని తర్వాత ఓబెనైట్ ఫోర్ట్ ట్రైనింగ్, ఇంకా సానమి ఎండ్లెస్ స్ట్రైకింగ్ ట్రైనింగ్, ఇంకా లాస్ట్ లో గ్యోమి మసిల్ ట్రైనింగ్. దీని తర్వాత తాంజిరో దగ్గరకు అయితే ఒక కాసుగాయ్ క్రో అయితే వస్తుంది. అది తాంజిరోకి అయితే ఒక లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ అయితే మాస్టర్ కాగాయ్ అని అయితే పంపించాడు. దాంట్లో ఏం రాస్తుందంటే ఒక గీవే ఉన్నాడు హషీరా ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా. దీని తర్వాత మనం లేడీ తమాయాన్ అయితే చూస్తాం. ఆమె విండో కాడికి అయితే ఒక కాసుగాయ్ క్రో అయితే వస్తుంది. ఈ క్రోన్ అయితే మాస్టర్ కగాయనే పంపించిండు. ఇప్పుడు ఆ క్రోని చూసి అయితే తమయాకి అయితే ఏమీ అర్థం కాదు. డీమన్ స్లేయర్స్ ఈ హౌస్ ని అయితే ఎలా కనిపెట్టారని. ఎందుకంటే తమయా హౌస్ అయితే ఎప్పుడు హైడ్ లో ఉంటుంది. ఇప్పుడు ఆ క్రో అంటుంది భయపడాల్సిన అవసరమే లేదు, నాకు జస్ట్ మీ హెల్ప్ కావాలి. డీమన్ స్లేయర్స్ కాప్స్ లో ఒక అమ్మాయి ఉంది. ఆమెకి డీమన్స్ బాడీ గురించి చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలంటే తమయా కూడా వీళ్ళతోటి కలిసి నెజికో మీద ఎక్స్పెరిమెంట్ చేయాలని. ముజాన్ని ఓడించడానికి మీరు మాకు హెల్ప్ చేస్తారా? ఇప్పుడు ఆ క్రౌ ఆమెని ఉబుయాషి మెన్షన్ కి రావడానికి ఇన్వైట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మాట విని తమయాకి అయితే నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆమె ఒక డీమన్. నాలాంటి డీమన్ ని ఒక డీమన్ స్లేయర్ హెడ్ క్వార్టర్ లోకి ఎలా పిలిచారని. అండ్ దీంతో మన ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు జస్ట్ కావాల్సింది మీ సపోర్ట్ అంతే. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి.